న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి కొందరు అక్రమార్కులకు సర్కార్ ఖజానాను కొల్లగొట్టి సాధనంగా మారినట్టు తెలుస్తోంది. వెబ్సైట్ లోని లాగులను ఆసరా చేసుకుని కొందరు కొద్ది నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా గుట్టుచప్పుడు కాకుండా డిజిటల్ ఫ్రాడ్ కు పాల్పడుతూ కోట్లు దోచుకుంటున్నట్టు సమాచారం. ధరణి సైట్ కంటే ధీటైనదని కాంగ్రెస్ పెద్దలు చెప్పుకున్న భూభారతి లొసుగుల కుంపటిగా ఇప్పుడు బట్టబయలైంది. కేటుగాళ్ల రాష్ట్ర వ్యాప్తంగా తమ నెట్వర్క్ ద్వారా మీ సేవ స్లాట్ బుకింగ్ నిర్వాహకులకు ఎక్కువ కమిషన్ ఆశ చూపి అక్రమ వ్యవహారాలను నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. తమ లాగిన్ ఐడి పాస్వర్డ్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ చలాన్ల సొమ్ము ప్రభుత్వ ఖజానాలో జమ కాకుండా పక్కదారి పట్టించారని తెలిసింది. తాజాగా జనగామ జిల్లా కేంద్రంలో భూభారతి రిజిస్ట్రేషన్ ఛార్జీల చెల్లింపులో జరిగిన అక్రమాలు, మీ సేవా కేంద్రాలు, స్లాట్ బుకింగ్ సెంటర్ల నిర్వాహకుల మాయాజాలం వెలుగు చూడటంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. ఈ తీగ జనగామలో బయటపడిన కీలక సూత్రధారి హైదరాబాద్ కేంద్రంగా తన నెట్వర్క్ ను విస్తరించి అన్ని జిల్లాల, పట్టణ, మండల కేంద్రాల్లో ఉన్న మీ సేవ స్లాట్ బుకింగ్ సెంటర్ల ద్వారా కొనసాగిస్తున్నట్లుగా సమాచారం. స్లాట్ బుకింగ్ మొదలు రిజిస్ట్రేషన్ వరకు సాఫ్ట్వేర్ లోని లొసుగులను వాడుకుంటున్న కేటుగాళ్లు భూ లావాదేవీల్లో కొనుగోలుదారుల నుంచి పూర్తి స్థాయిలో డబ్బులు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించకుండా పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ఆడిన డ్రామాలు, చెప్పిన అబద్ధాలను పటాపంచలు చేస్తూ గోదావరి జలాలు ఎల్లంపల్లి నుంచి శ్రీరామ్ సాగర్ వైపు పరుగులు పెడుతున్నాయి. కాళేశ్వర ప్రాజెక్టులోని ఒక్కో పంప్ హౌస్ నుంచి దుంకుతూ ఇప్పటికే 88 కిలోమీటర్ల మేరకు ఎగువకు చేరుకున్నాయి. ఎస్ఆర్ఎస్పీలో ప్రస్తుతం నీళ్లున్న వరద కాలువ పరిధిలోని రైతులకు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో నాడు కేసీఆర్ రూపకల్పన చేసిన ఎస్ఆర్ఎస్పీ పునర్జీవ పథకమే ఇప్పుడు రైతులకు కొండంత అండగా నిలుస్తుంది. కాళేశ్వరం అన్ని ఆపద కాలాల్లో ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందంటూ బీఆర్ఎస్ నేతలు ఇన్నాళ్లు చెప్తూ వస్తున్న మాటలకు తాజా ఎత్తిపోతలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒకనాడు వరదకు మాత్రమే పరిమితమైన వరద కాలువను కేసీఆర్ దూరదృష్టితో బహుళ ప్రయోజనాల కల్పతరువుగా తీర్చిదిద్దారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ లో భాగంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో వరద కాలువ తన స్వరూపాన్నే మార్చుకున్నదన్న నిజం ఇప్పుడు కళ్ల ముందు సాక్షాత్కరిస్తోన్నది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఎస్ఆర్ఎస్పీ పునర్జీవ పథకం కింద 122 కిలోమీటర్ల ఉన్న వరద కాలువను 3 రిజర్వాయర్లుగా మార్చి నిండు గర్భిణిలా నీళ్లను తన ఒడిలో దాచుకునేలా చర్యలు తీసుకున్నారు. ఒకవైపు వరద కాలువ పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలను పెంచుకుంటూ మరోవైపు 34 తూముల ద్వారా దాదాపు 80 చెరువులకు నీరందించి అన్నదాతలకు కల్పతరువుగా వరద కాలువలను మార్చిన ఘనత కేసీఆర్దే. కాంగ్రెస్ ప్రభుత్వంలో చిత్ర విచిత్రాలు, వింత విధానాలు ఒకటి తర్వాత మరొకటి బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన మరో వ్యవహారం మరోసారి బయటపడింది. ఆయన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కొత్త సినిమాల విడుదలప్పుడు టికెట్ల రేట్లు పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి వంటివి ఎవరికైనా అవసరమైతే ఆయననే సంప్రదించాలి. కానీ ఆయనకు తెలియకుండానే ఇటీవల పలు చిత్రాలకు టికెట్ల రేట్లు పెరిగాయి. బెనిఫిట్ షోలకు అనుమతి కోసం తెర వెనుక చాలా చిత్రాలు ఉన్నాయని, టికెట్ రేట్ల పెంపునకు సెపరేట్ ఫార్మాలిటీస్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సంబంధిత శాఖ మంత్రిగా తనకు తెలియకుండానే కొందరు పని కానివ్వడంపై కోమటిరెడ్డి గుర్రుగా ఉన్నారు. సినిమాలకు టికెట్ల రేట్లు పెంపునకు ప్రత్యేక అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని డిసెంబర్ 12న మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. నెల గడువుకు ముందే శుక్రవారం విడుదలైన రాజ్యసభకు అర్ధరాత్రి టికెట్ రేట్లు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో తనకు తన మాటకు విలువ లేదంటూ కోమటిరెడ్డి సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. సినిమా వాళ్లకు ముఖ్య నేతకు మధ్యవర్తిగా హైదరాబాద్ నగరానికి చెందిన ఓ నాయకుడు మంత్రాంగం నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. సినిమా థియేటర్ ఓపెనింగ్ కు వెళ్తున్న రేవంత్ రెడ్డికి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లే దమ్ముందా? వేలాది మంది పోలీసుల బందోబస్తు మధ్య థియేటర్ కు వెళ్లేందుకు సమయం ఉంది గాని నిరుద్యోగులను కలిసే టైం లేదా? ప్రారంభించే సినిమా థియేటర్ పక్కానే అశోక్ నగర్ లైబ్రరీ ఉంది. అక్కడికి వెళ్లి నిరుద్యోగులతో మాట్లాడు. ఎన్నికల సమయంలో ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలన్నాడు. ఎందుకు ముఖం చూపడం లేదు? ఎన్నికల సమయంలో ఏడాదిలో 2 లక్షల ఉద్యోగులన్నావు, ఎందుకు ముఖం చూపడం లేదు అంటూ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. లైబ్రరీకి వెళ్లకుండా పారిపోతే నిరుద్యోగులను మోసం చేసేనట్టేనని, జాబ్ క్యాలెండర్, జాబ్లెస్ క్యాలెండర్ చేశారని, ఉద్యోగాల నోటిఫికేషన్లే ఇవ్వలేదు, అందరికీ ప్రభుత్వం ఉద్యోగాలు ఎలా సాధ్యమని
మంత్రి శ్రీధర్ బాబు అనడం హాస్యాస్పదమని, ఎన్నికల సమయంలో నిరుద్యోగులను నమ్మించి ఇప్పుడు నయవంచన చేశారని హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో హరీష్ మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, స్కూటీల కథపై కేసీఆర్ పాలనలో వ్యవసాయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వ్యవస్థ అస్తవ్యస్తమైందని హరీష్ రావు దుయ్యబట్టారు. యూరియా కోసం యాపులు పెట్టి రైతులను ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఎరువులు ఇంటికే చేరేవని గుర్తు చేశారు. ఎరువులు చేతకాక యాప్లు, మ్యాప్లు, కార్డుల కథ పెట్టారని రేవంత్ తీరును ఎండగట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తీరు రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా ఉంది. సీరియల్ కిల్లర్స్ లాగా కాంగ్రెస్ పాలకులు సీరియల్ ల్యాండ్ స్నాచర్స్ గా మారారు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాలు త్యాగాల ఆధారంగా ఏర్పడిన యూనివర్సిటీల భూములను రియల్ ఎస్టేట్ కోసం వాడటాన్ని సహించబోమని తేల్చి చెప్పేశారు. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ నందినగర్ లో ఉన్న తన నివాసంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో కేటీఆర్ శుక్రవారం సమావేశమయ్యారు. 50 ఎకరాల ఈ వర్సిటీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా స్వాధీనం చేసుకోవడంపై విద్యార్థులు కేటీఆర్ తో చర్చించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఉర్దూ యూనివర్సిటీ భూములను కాపాడుకునే విషయంలో విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. అవసరమైతే విద్యార్థులతో పాటు ఢిల్లీలో ధర్నాకు దిగుతామని, పార్లమెంట్లోనూ ఇదే అంశంపై చర్చించామని భరోసానిచ్చారు. హైకోర్టు పేరుతో గతంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 100 ఎకరాల భూమిని తీసుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. హెచ్సిఏలో కూడా 400 ఎకరాల భూమిని గుంజుకునే ప్రయత్నం చేయగా విద్యార్థుల ఆందోళనతో పాటు సుప్రీంకోర్టు జోక్యంతో అది తాత్కాలికంగా నిలిచిపోయిందని చెప్పారు. ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిని అమ్ముకునేందుకు కుట్ర పన్నిందని విమర్శించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ యాజమాన్యానికి నోటీస్ ఇచ్చారని, వారి నుంచి కూడా 100 ఎకరాలు లాక్కోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. హెచ్సియు భూమి లాక్కోవడంలో 10,000 కోట్ల కుంభకోణం దాగి ఉందని నిర్ధారణ అయిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని తెలిపారు. హెచ్సియు భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం చర్య తీసుకొని ఉంటే ఇవాళ ఉర్దూ యూనివర్సిటీ భూముల కబ్జా పర్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒడిగట్టేది కాదని స్పష్టం చేశారు. మరి నిన్న ఏం జరిగింది? నిన్న రాత్రి 2 ఏళ్లు గడిచిపోయింది, 25 నెలలు దాటిపోయింది. ఇంతవరకు 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మీరు ఏమైనా నీ 2 లక్షల ఉద్యోగాలని చెప్పి పిల్లలు రోడ్డెక్కితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు గొడ్లను కొట్టినట్టు కొట్టి వాళ్ళని 7 పోలీస్ స్టేషన్లో నిన్న ఈ దిక్కుమాలిన ప్రభుత్వం వారిని నిర్బంధించింది. ఈ రోజు కూడా ఉదయం నుంచి మళ్ళీ అరెస్టుల మీద అరెస్టులు చేస్తా ఉన్నారు. ఎందుకు? ముఖ్యమంత్రి గారు అక్కడేదో బట్టల షాప్ ఓపెనింగ్ కోతున్నట్ట, దానికోసం ఆ రోడ్డెంబడబోతుంటే ఎక్కడ ముఖ్యమంత్రికి అడ్డం వచ్చి నోటిఫికేషన్ లేవి అని నిలదీస్తారు, ముఖ్యమంత్రిని దిగ్బంధం చేస్తారన్న భయంతో ఇలా పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ ప్రభుత్వం బతుకుతా ఉన్నది. మరి ఇంత చేతగాని సన్నాసి రాహుల్ గాంధీ ఎందుకు మాటిచ్చినావు? 2 లక్షల ఉద్యోగాలని చెప్పి ఎందుకు డైలాగులు కొట్టినావు? ఎందుకు పోజులు కొట్టినావు? ఎక్కడ పోయినాయి నీ 2 లక్షల ఉద్యోగాలు? ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, మా పిల్లలు అడుగుతున్నారు. దమ్ముంటే సమాధానం చెప్పు. 10,000 ఉద్యోగాలు ఇవ్వకుండా ఇక్కడ భూములు గుంజుకుంటావు, యూనివర్సిటీ దగ్గర ఇస్తానన్న ఉద్యోగాలు ఇయ్యవు. ఈ రకంగా తెలంగాణ యువతతో, భారతీయ యువతతో కాంగ్రెస్ ఏదైతే డ్రామాలు ఆడుతున్నదో దీని అందరూ కూడా గమనించాలని కోరుతూ యాసంగి సీజన్ ప్రారంభమైంది. రైతుల పంటల సాగులో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో పెట్టుబడి సాయం కింద తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి పండుగ నాటికి రైతు భరోసా నిధులు ఇవ్వాలని తొలుత ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆ మేరకు అడుగులు ముందుకు పడడం లేదు. దీంతో రైతు భరోసా నిధులు ఈసారి మరింత ఆలస్యం అవుతాయని అధికారులు చెబుతున్నారు. రైతు భరోసా నిధులు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన శాటిలైట్ సర్వే ఆధారంగా పంట భూములకు మాత్రమే ఈ పథకం వర్తింపజేయాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం వ్యవసాయ యూనివర్సిటీతో కలిసి శాటిలైట్ సర్వే ఆధారంగా పంట భూములను గుర్తించే పనిలో నిమగ్నమైంది. దీని ద్వారా అనర్హులను తొలగించి ప్రజాధనాన్ని వృధా కాకుండా కాపాడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సర్వేకు సంబంధించిన రిపోర్టు మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్న నేపథ్యంలో రైతు భరోసా నిధులు విడుదలలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలను అధిగమించడం కూడా రైతు భరోసా నిధుల విడుదల ఆలస్యానికి కారణంగా అధికారులు చెబుతున్నారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే హైదరాబాద్ నగర ప్రజలు పల్లె బాట పడతారు. ఈ క్రమంలో వాహన రద్దీతో ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసిపోతాయి. పలు ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ జాములతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వేల సంఖ్యలో వాహనాలు నగరం నుంచి పల్లెబాట పట్టడంతో టోల్ ప్రజల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఈసారి పంతంగి టోల్
ప్లాజా వద్ద అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సరికొత్త టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. సాధారణంగా ఫాస్టాగ్ స్కాన్ అవ్వడానికి కొన్ని సెకన్ల సమయం పడుతోంది. ఒక్కసారి నెట్వర్క్ సమస్యల వల్ల మరింత ఆలస్యం అవుతోంది. దీన్ని అధిగమించేందుకు బందంగి వద్ద శాటిలైట్ సెన్సార్ విధానాన్ని ట్రయల్ రన్ నిర్వహించారు. శాటిలైట్ విధానం ద్వారా వాహనం టోల్ బూత్లోకి రాగానే కేవలం సెకండ్ కాలంలోనే ఫాస్టాగ్ స్కాన్ పూర్తవుతోంది. ఈ కొత్త టెక్నాలజీతో నిమిషానికి కనీసం 20 వాహనాలను క్లియర్ చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. శాటిలైట్ సెన్సర్లు వాహనం నెంబర్ ప్లేట్ను గుర్తించి వేగంగా టోల్ వసూలు చేస్తాయి. ఫలితంగా వాహనాలు టోల్ ప్లాజా వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. విజయవాడ హైవేపై అత్యంత రద్దీగా ఉండే పంతంగి టోల్ ప్లాజా మీదుగా సాధారణ రోజుల్లోనే 40,000 వాహనాలు వెళ్తుంటాయి. గత ఏడాది సంక్రాంతికి ఈ సంఖ్య 84,000 దాటింది. ఈ ఏడాది కూడా రద్దీని తట్టుకునేందుకు పంతంగిలోని 16 టోల్ బూతులను విజయవాడ వైపు వెళ్లే 8 బూతులకు శాటిలైట్ సిస్టమ్ అనుసంధానించారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులందరికీ 1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక ప్రకటనలో విడుదల చేశారు. బట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి చేర్చేది ప్రభుత్వ ఉద్యోగులు అని, వారిని మా కుటుంబ సభ్యులుగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకర్లతో సంప్రదింపులు ముగిసినట్టు బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలను సైతం ప్రతి నెల క్రమం తప్పకుండా దశల వారీగా విడుదల చేస్తున్నామని అన్నారు. నిరుద్యోగులకు ప్రమాద బీమాకు సంబంధించి ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, జెన్కో పరిధిలోని ఉద్యోగులందరికీ 1 కోటికి పైగా ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకొచ్చామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణిలో 38,000 మంది రెగ్యులర్ ఉద్యోగాలు, వీరితో పాటు విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 71,387 మంది ఉద్యోగులకు ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల 5.14 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని బట్టి విక్రమార్క తెలిపారు.